మీరు 8 గంటలు నిద్రపోయినా కూడా మీకు నిద్ర సరిపోనట్టు టైర్డ్గా ఫ్రెష్ ఫీలింగ్ లేకుండా ఉందా? ఎందుకో చూద్దాం. హాయ్, నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. చాలామంది 8 గంటలు అంటే రాత్రి 10ంటికి పడుకుంటారు, 6ంటికి లేస్తాము, బట్ ఇంకా నాకు నిద్ర సరిపోనట్టు టైర్డ్గా ఉండడం ఇది చెప్తూ ఉంటారు. దీనికి వివిధ కారణాలు ఉంటాయి. మోస్ట్ కామన్ కాజెస్ చూద్దాం. సో ఫస్ట్ చూస్తే పూర్ స్లీప్ క్వాలిటీ, అంటే నిద్ర నాణ్యత. ఎంతసేపు పడుకున్నాము అంది కదా, అంటే 8 గంటలు వాళ్ళు బెడ్ మీద ఉంటారు, కాకపోతే ఎంత డీప్ స్లీప్లో ఉన్నారు అనేది ఇంపార్టెంట్. చాలామంది నిద్రపోతున్నప్పుడు ఫోన్ పక్కనే పెట్టుకుంటారు, ఫోన్ రింగ్ అవుతున్నప్పుడు చూసుకుంటారు, మధ్య మధ్యలో ఫోన్ చెక్ చేసుకుంటారు, ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇదన్నీ చేయడం వల్ల 10కి పడుకొని 6కి లేచినా మీ స్లీప్ అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది. అది కంటిన్యూస్ స్లీప్ కాదు. సో చాలామంది మనకి 6 అవర్సే పడుకుంటారు, కాకపోతే డీప్ స్లీప్ పడుకుంటారు, వాళ్ళు ఇంకా ఫ్రెష్గా ఉంటారు. బట్ ఇంత 8 అవర్సే పడుకోవాలి అనేది కాదు, కాకపోతే మీ క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కాజ్ వచ్చేసి స్లీప్ డిజార్డర్స్. నిద్రకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి నిద్ర డిస్టర్బ్ అవ్వడం తరచుగా చూస్తున్నాం. వాళ్ళల్లో ఏంటంటే మెయిన్ స్లీప్ అప్నియా, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటాం. అంటే రాత్రిపూట గాలాడక రాత్రిపూట ఆయాసం అది రావడం, ఇదంతా స్లీప్ అప్నియా సిండ్రోమ్స్లోకి వస్తుంది. వీళ్ళకి ఏంటంటే స్లీప్ వాళ్ళు పడుకుంటారు కానీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కాకుండా ఇంటర్నల్, అంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి వల్ల వచ్చే ప్రాబ్లం వల్ల వాళ్ళ స్లీప్ డిస్టర్బెన్స్ వస్తుంది. వీళ్ళు ఏం చేయాలంటే మనకి ఒక స్లీప్ స్టడీ చేయించుకొని దాన్ని డీటెయిల్డ్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్, డైట్, రాత్రి లేట్ నైట్ టీవీ చూసి లేకపోతే ఫ్రైడ్ ఫుడ్ తిని హెవీ మీల్స్ తీసుకొని కొంచెం కడుపులో ఇబ్బందికరంగా అట్లా ఉన్నప్పుడు కూడా మీకు స్లీప్ డిస్టర్బెన్సెస్ రావచ్చు. ఆర్ కొంతమంది నైట్ టైం ఆల్కహాల్ తీసుకుంటారు, వాళ్ళకు కూడా స్లీప్ డిస్టర్బెన్సెస్ రావచ్చు. కొంతమంది నైట్స్ కాఫీస్ తాగుతారు, కాఫీ తాగితే మనకి స్టిమ్యులేషన్ అది వచ్చి కెఫీన్ వల్ల నిద్ర రాకుండా ఉంటుంది. స్మోక్ చేస్తారు, స్మోకింగ్ కూడా స్లీప్ డిస్టర్బెన్సెస్ కాజ్ చేస్తుంది. సో ఇవన్నీ మనకి అవాయిడ్ చేసి ఆఫ్టర్ 6 స్క్రీన్స్ చూడకుండా, సో స్మోకింగ్, డ్రింకింగ్ డెఫినెట్గా ఆపేసి హెల్దీ లైఫ్ స్టైల్లోకి వస్తే మీ స్లీప్ కూడా మీకు ఇంప్రూవ్ అవుతుంది. అదర్ హెల్త్ ఇష్యూస్ అంటే కిడ్నీ ప్రాబ్లం ఉండడం వల్ల కానీ, లేకపోతే వైటమిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల, షుగర్ ఉండడం వల్ల ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది, బీపీ ప్రాబ్లం ఉండేవాళ్ళు, ఇవంతా ఏంటంటే మీ డాక్టర్ గారిని కలిసి మీకు ఈ పారామీటర్స్ అన్ని కంట్రోల్లో ఉండేటట్లు చూసుకుంటే మాత్రం మీకు స్లీప్ డిస్టర్బెన్స్ ఉండదు. స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు 100 సంవత్సరాలు పరిపూర్ణంగా జీవిస్తే దాంట్లో దాదాపు 30 సంవత్సరాలు నిద్రపోతారు, అంటే మీ టైం బట్టి. సో 1/3 ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ స్లీప్. కాబట్టి దాని ఎంత ఉపయోగమో మనం దాన్ని గుర్తించి దానివల్ల మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్, అంటే బాడీ రికవర్ అయ్యేది కూడా స్లీప్లోనే. ఎప్పుడన్నా ఎవరికైనా బాగాలేకపోతే నిద్రపోతారు, స్లీప్లో మనకి రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి, వాళ్ళ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.